డాక్టర్ సుధాకర్ రెడ్డి ఈయన తిరుపతిలో ఉంటారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ప్రస్తుతం ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంత అంటే అంత మాటలు మాట్లాడేవాళ్ళు ఈ డాక్టర్ సుధాకర్ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా అయ్యారు. ఇప్పుడు ఆయనే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను, ఎమ్మెల్యేల వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలోనే ఆ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత అదుపు తప్పిపోయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత అచేతనంగా మిగిలిపోతున్నారన్నది కూడా అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు అయిన రోజు నుంచే ఈ కూటమి ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు అయిన మొదటి రోజు నుంటే ఇసుకను దోచుకోవడం ఎలా, గ్రానైట్ దోచుకోవడం ఎలా, ఎక్కడైనా భూములు ఉంటే వాటిని కబ్జా చేయడం ఎలా అన్న దాని మీదే పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు 1000 వరకు తీసేస్తే అక్కడితో అవుతుంది. అలా తీసేయకపోతే అది కాలో చేయో తీసే వరకు పరిస్థితి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి ఎమ్మెల్యేల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే చివరకు మొత్తం ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని కూడా సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, నాకు రోజుకు ఒకసారైనా అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసి ఒక అనలిస్టుగా మారి ఈ ఎమ్మెల్యేల తోకలు కత్తిరించే పని తానే మొదలు పెడితే ఎలా ఉంటుందని రోజుకు ఒక్కసారైనా తాను కనిపిస్తోంది. ఆ స్థాయిలో పరిస్థితి ఉంది అని ఆయన చెప్తున్నారు. ఒక్క రోజు కూడా భరించలేని పరిస్థితుల్లో ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు. పార్టీ వ్యతిరేకం అనుకున్నా పర్వాలేదు, నేనే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన చిట్టా మొత్తం తయారు చేస్తాను, ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, నన్ను పార్టీ వ్యతిరేకం అనుకున్నా సరే ఏదో ఒక రోజు మొత్తం కక్కేస్తా, అందరి విషయాలు అన్నీ నేను చెప్తానని కూడా ఆయన అంటున్నారు. అది కూడా TV5 చర్చా కార్యక్రమంలోనే. కొందరు ఎమ్మెల్యేలు మండల కమిటీ అధ్యక్ష పదవుల్ని కూడా 20 లక్షలకి 30 లక్షలకి అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ ఇసుక, గ్రానైట్, మట్టి, ఈ భూ కబ్జాలు ఇవి కాకుండా చివరకు పదవులు కూడా అమ్ముకునే స్థాయికి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పరిస్థితి ఒక ఉద్యోగిని బదిలీ చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి కావాలి, చివరకు శోభనం చేసుకోవాలన్నా కూడా మా పర్మిషన్ కావాలి అన్నట్టుగా ఎమ్మెల్యేల పనితీరు తయారైపోయింది. ఇలా విపరీతంగా ఎమ్మెల్యేలు ముదిరిపోయారు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ప్రజలు ఎలా బతకాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కట్ చేయకపోతే మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రాణాల మీదకే వస్తుందని కూడా ఆయన చెప్తున్నారు. డబ్బులు వసూలు చేయడం, లంచాలు తీసుకోవడం, దౌర్జన్యాలు చేయడం, భూ కబ్జాలు చేయడం ఇవే పనిగా పెట్టుకున్నారు కొందరు ఎమ్మెల్యేలను కూడా మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు బ్రోకర్లుగా తయారైపోయారు, మాఫియాలుగా మారిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఇవన్నీ చూస్తూ చంద్రబాబు నాయుడు గారు అసలు నవ్వు అన్నది మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా అప్పుడప్పుడు నవ్వేవాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తూ అసలు ఆయన నవ్వడం కూడా మర్చిపోయారు ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆవేదనతో అని రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్నారు. హోటళ్లలో మంత్రులు ఏమేం చేస్తున్నారో కూడా తెలుసు, కానీ పార్టీలో ఉన్నాం కాబట్టి అవన్నీ బయటికి చెప్పలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. కానీ ఏదో ఒక రోజు నేనైతే ఇవన్నీ చూస్తూ ఉండలేను, ఏదో ఒక రోజు బయటకు వచ్చేసి మొత్తం ఇవన్నీ బయటకు కక్కేస్తా అని కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్తున్నారు. అయితే ఇవన్నీ చెప్పిన ఆయన ఇంకా బహుశా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి కాబోలు. అయితే ఇలా చేస్తున్న వాళ్ళంతా తొలి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కాదు, మధ్యలో ఇతర పార్టీల నుంచి, కాంగ్రెస్ నుంచి, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఇలా చేస్తున్నారని కూడా మాట్లాడారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఒకరో ఇద్దరు కాంగ్రెస్ నుంచి, వైసీపీ వచ్చిన ఎమ్మెల్యేలు చేస్తూ ఉండొచ్చు, కానీ మెజారిటీ ఎమ్మెల్యేలంతా తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళే. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చారా, కాంగ్రెస్ నుండి వచ్చారా? ధూళిపాల నరేంద్ర ఏ పార్టీ, ఎప్పటి నుండి ఆయన ఏ పార్టీలో ఉన్నారు? చింతమనేని ప్రభాకర్ ఏ పార్టీలో ఉన్నారు, ఎప్పటి నుండి ఉన్నారు? ఇలా లిస్టు తీస్తూ పోతే ఆళ్లగడ్డ ప్రజాప్రతినిధి ఆ ఫ్యామిలీ ఏ పార్టీలో ఉంది? ఈరోజు కాదు కదా, అధికారం చేపట్టిన తొలి రోజు నుంటే ఆ కుటుంబం మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎక్కడన్నా ఒకరో ఇద్దరు బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ అసలు మంత్రులు చూడండి, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు కదా. సరే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచో, కాంగ్రెస్ నుంచో వచ్చిన ఎమ్మెల్యేలే ఆ పని చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు అనుకున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మెడబెట్టి బయటికి గెంటేయాలి కదా అలాంటి వాళ్ళని. మరి ఎందుకు చేయడం లేదంటే ఒకరిద్దరు బయట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మెజారిటీ ఆల్మోస్ట్ ఎవరో మహానుభావులు 10% ఎమ్మెల్యేలు ఇంకా ఇప్పటికీ నీతి నిజాయితీతో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ యథేచ్ఛగా నియోజకవర్గాల్ని సొంత సామ్రాజ్యాలుగా మార్చేసుకొని అసలు మేము ఎమ్మెల్యే అయింది ప్రజాసేవలు చేయడానికి కాదు, సొంత సంపాదన కోసమే, అధికారం చెలాయించడానికే, అందరి మీద ఆధిపత్యం చెలాయించడానికే అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. ఈ రోజు ఎమ్మెల్యేలను అంటూ ఉండొచ్చు, కానీ ప్రజలు అలా చూడడం లేదు. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కంట్రోల్ చేయాలి కదా వీళ్ళందరినీ అనే పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయారు. కాబట్టి ఇదేదో ఎమ్మెల్యేల మీద తోచేసి ఏదో వైసీపీ వాళ్ళే అంత చేస్తున్నారు అని చెప్తే
ఇది ఒక చేతగాని తనంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తుంటే మెడబెట్టి బయటకు గెంటేయాలి, అంతేగాని వాళ్ళు టీడీపీలోకి వచ్చినాక వాళ్ళు టీడీపీ వాళ్ళే. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వాళ్ళంతా ఈ దుర్మార్గాలు చేస్తున్నారంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వహించాలి. లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మొదటి నెలలోనే పరిపాలన మొదలైన మొదటి నెలలోనే 2 నెలల్లోనే ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొని ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యేవాళ్ళు. 15 నెలలు గడిచినా సరే ఒక్క ఎమ్మెల్యే మీద చర్య లేకపోయేసరికి కాముగా ఉండే వాళ్ళు కూడా ఓకే, మనం ఈ దుర్మార్గాలు చేసి దోపిడీ చేసి ఈ దౌర్జన్యాలన్నీ చేసినా తప్పేం కాదు, తప్పు అయితే ఇదివరకు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు కదా, మనం ఎందుకు కామ్గా ఉండాలి, మనం ఎందుకు నిజాయితీగా ఉండాలి అని చెప్పి ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయిపోయి ప్రజల మీద పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని మాట్లాడిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరెస్ట్ గా ఉంది, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ పాలన ఉంది అని కూడా ఆయన చెప్పారు.